అతను బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ముగ్గురు కూతుళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారికి పెళ్లిళ్లు కూడా చేశారు. విశ్రాంతి తీసుకుంటూ భార్యతో పాటు జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు. ఏ బాధ లేదు, ఎవరితోనూ శత్రుత్వం లేదు. అలాంటి పెద్దయినా ఆయన భార్య ఉన్నట్టుండి దారుణ హత్యకు గురయ్యారు. చంపిందెవరు, ఎందుకు చంపారు? ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా పోలీసులకు అంతుపట్టడం లేదు. నిందితులు ఎవరన్నది పోలీసులు కనిపెట్టలేదు. హైదరాబాద్ ఓ మహానగరం. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో అదే స్థాయిలో క్రైమ్ కూడా జరుగుతుంది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలకు అడ్డాగా మారుతుంది. జంట నగరాలలో నిత్యం ఎక్కడో ఓ చోట ఏదో రూపంలో క్రైమ్ జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో పోలీస్ బాస్ కార్యాలయంతో పాటు వేల మంది పోలీసులు ఉన్నారు. లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్లోని ప్రధాన రోడ్లన్నీ నిత్యం లక్షల వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటాయి. ఇంత జనసమ్మర్దం ఉండే జంట నగరాలలో హత్యలు జరిగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా అన్నది లేదు. నేరస్తులు రెచ్చిపోతూనే ఉన్నారు. రక్తపాతం పారిస్తూనే ఉన్నారు. సిటీలో ఎక్కడో ఏదో శివారున ఉండే గల్లీలో కాదు, పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే దారుణాలు జరిగిపోతున్నాయి. జనం మధ్యే కరుడుగట్టిన నేరస్తులు తిరుగుతున్నారు. ఈజీ మనీ కోసం ఎదుటివారి ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. మారుతున్న కాలంతో పాటు దొంగలు, నేరస్తులు సైతం అప్డేట్ అవుతున్నారు. చట్టానికి దొరకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా ప్లాన్తో నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు ఆధారాలు సైతం దొరకకుండా రెచ్చిపోతున్నారు. జంట నగరాలలో నేరాలను నియంత్రించడం పక్కన పెడితే అప్పటికే జరిగిన ఘటనలో నిందితుల్ని పట్టుకోవడం కూడా పోలీసులకు సవాల్గా మారింది. వేల మంది పోలీసులు, లక్షల సీసీ కెమెరాలు ఉన్నా అనేక కేసులు ఎలాంటి పురోగతి లేకుండా పోయాయి. 2024 అక్టోబర్ 19 హైదరాబాద్ అంబర్పేటలోని సాయిబాబా నగర్ కాలనీ అది. ఓ ఇంట్లో నివాసం ఉంటున్న బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉంటున్న ఆ దంపతులను దుండగులు చంపేసి ఇంట్లో ఉన్న సొత్తు ఎత్తుకెళ్లారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వీరే హత్యకు గురైన దంపతులు. రిటైర్డ్ మేనేజర్ లింగారెడ్డి, ఆయన భార్య ఊర్మిళాదేవి అంబర్పేట సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. వారిలో ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. పెద్ద కూతురు స్నేహారెడ్డి కుటుంబం నగరంలోని కొంపల్లిలో ఉంటుంది. స్నేహారెడ్డి ఇటీవలే అమెరికాకు వెళ్ళింది. ఆమె భర్త జైపాల్ రెడ్డి తరచూ లింగారెడ్డి దంపతులకు ఫోన్ చేస్తూ యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఈ క్రమంలోనే గత ఏడాది 2024 అక్టోబర్ 19న ఉదయం జైపాల్ రెడ్డి ఫోన్ చేయగా ఆ దంపతులు స్పందించలేదు. పదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్థానికంగా ఉండే రవీందర్కు ఫోన్ చేసి తన మామ ఇంటికి వెళ్లి చూడాలి అని జైపాల్ రెడ్డి కోరారు. దీంతో రవీందర్ వారి ఇంటికి వెళ్లి చూడగా లింగారెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. లింగారెడ్డి ఒక బెడ్రూంలో కింద పడి ఉండగా భార్య ఊర్మిళాదేవి మరో బెడ్రూమ్, బాత్రూంలో మృతి చెంది ఉంది. ఇద్దరికీ తల మీద పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు ఉన్నాయి. బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. పక్కాగా రెక్కి నిర్వహించిన దుండగులు పథకం ప్రకారం ఆ వృద్ధ దంపతులను హత్య చేసి సొత్తు దోచుకెళ్లారు. ఈస్ట్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అంచనా వేశారు. డాగ్ స్క్వాడ్, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి హంతకుల కోసం గాలింపు చేపట్టాయి. పని మనిషి, తాత్కాలిక డ్రైవర్లను పోలీసులు విచారించారు. లింగారెడ్డి గారు ఏజ్ అబౌట్ 80 years, అతని భార్య ఊర్మిళ, ఆమె కూడా ఏజ్ అబౌట్ 75 years ప్లస్ ఉన్నది. సో వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో మరణించి ఉన్నారు. సో ఇమీడియట్గా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, డీసీపీ గారు పర్యవేక్షణలో ఇక్కడ ఉండి మొత్తం స్క్వాడ్ తీసుకొచ్చి అంత సీన్ ఆఫ్ క్రైమ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ సీన్ ఆఫ్ క్రైమ్ చూసి ప్రకారము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళిద్దరిని హత్య చేసి వేరే కుటుంబ సభ్యులతో తెలుసుకుంటే కూడా కొంచెం బంగారం కూడా పోయిందని చెప్తున్నారు. సో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. సైంటిఫికల్గా, ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ, ఆల్ అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అతి త్వరలో ఈ కేసును హంతకులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సో అతి త్వరలో ఈ కేసును పోలీసులు అన్ని రకాలుగా పరిశోధించి డెఫినెట్గా ఈ కేసును మేము డిటెక్ట్ చేస్తాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. గత ఏడాది అక్టోబర్లో ఘటన జరగ్గా ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. వృద్ధ దంపతులు ఉంటున్న 3వ అంతస్తు భవనానికి సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఎవరితోనూ శత్రుత్వం లేని వృద్ధ దంపతులను చంపింది ఎవరు,
ఎందుకు చంపారు అన్నది ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది. మృతుల కాల్ డేటాను పరిశీలించారు, బంధువులను ఆరా తీశారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించినా సరే ఈ కేసులో హంతకులు ఎవరు అన్నది పోలీసులు ఇప్పటికీ తేల్చలేదు. అప్పట్లోనే బాధిత కుటుంబాన్ని కేటీఆర్ సైతం పరామర్శించారు. అసలేం జరిగిందని తెలుసుకోవడమే కాకుండా అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలే కారణమని ఆరోపించారు కేటీఆర్. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది. సరైన విధంగా శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోంమంత్రిగా నీ మీద ఉన్నది. అది చేయకుండా ఈరోజు ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎవరి మీద కేసులు పెట్టించాలా, ఎవరు ఎంబడి ఎట్లా పడాలా, ఎవరిని ఎట్లా వేధించాలా, ఇది మాత్రమే ఎజెండాగా పెట్టుకుంటే శాంతి భద్రతలు డెఫినెట్గా దెబ్బతింటాయి. పోలీస్ అధికారులు సమర్థవంతమైన వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ వాళ్ళ పని వాళ్ళని చేయని, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మేము పని చేస్తామనేటోళ్ళని పని చేయని, వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టి అనవసరపు కేసులు పెట్టించి ప్రతిపక్షాలను ఇరిటేట్ చేస్తూ ఈ రకంగా వ్యవహారం చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. తప్పకుండా ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. తప్పకుండా మా నాయకులందరం కూడా, మా ఎమ్మెల్యేలందరం కూడా ఎక్కడికైనా వస్తాము, మీకు అండగా నిలబడతాము. అవసరమైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే సొంత ఖర్చులతోనన్నా మేము మీకు అండగా నిలబడతామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడన్నా సీసీ కెమెరాలు ఇక్కడ 10 లక్షలు పెట్టాం, ఎక్కడన్నా దెబ్బతింటే వాటిని రిపేర్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ప్రభుత్వానికి చేత కాకపోతే మేము చేస్తామనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈ వృద్ధ దంపతుల హత్య కేసనే కాదు, ఇలా అనేక మర్డర్ కేసులు, దోపిడీ కేసులు అనేకం ఇలాంటి పురోగతి లేకుండా పోయాయి. పోలీసుల రికార్డుల్లో పెండింగ్ కేసులుగా ఉండిపోయాయి. నేరాలు జరగకుండా ఉండాలి అంటే హైదరాబాద్లోని వీధి వీధిలో గస్తీ పెంచాలి. అనుమానిత వ్యక్తులు, ప్రదేశాలపై నిరంతర నిఘా ఉంచాలి. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేసినప్పుడే కొత్తగా ఎవరైనా నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకురావాలి.